హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో కేక్ని ఏ విధంగా బేక్ చేయాలో చూపించేస్తాను. ఇప్పుడు చాలామంది ఎయిర్ ఫ్రైయర్ని ఎక్కువ తీసుకుంటున్నారు, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ తినాలి, అలానే వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీ ఫుడ్ తినాలనేవాళ్ళు, ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా సింపుల్గా రెండు స్పూన్లతో ఆయిల్తోనే ఫ్రై అయిపోవాలి అనుకునేవాళ్ళు చాలామంది ఎయిర్ ఫ్రైయర్ని ఆర్డర్ చేసుకుంటున్నారు కదా. ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తోనే ఎలా గ్రిల్ చేసుకోవాలి, దాంతోపాటు బేకింగ్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. కేక్ కానీ కుకీస్ కానీ అట్లానే బేకింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడనైతే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్. ఆ బాస్కెట్ల మధ్యలో ఉన్న ఒక కేక్ టిన్ ఉంది కదా, ఆ కేక్ టిన్లో ఉన్న అదంతా కేక్ బ్యాటర్ నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఆ బాస్కెట్ మొత్తాన్ని మనం క్లోజ్ చేసిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక టైం వచ్చేసింది. అలానే పక్కన సెలెక్ట్ మెనూ ఆప్షన్ ఒకటి ఉంది కదా, సెలెక్ట్ మెనూ ఆప్షన్ కొట్టంగానే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక చిన్నపాటి ప్యాకెట్ ఉండేసి అది హైలైట్ అవుతుంది కదా, అదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రిల్ ఉంది కదా, అదైతే గ్రిల్ ఆప్షన్. థర్డ్ వన్ వచ్చేసేమో సమోసా ఆప్షను. ఫోర్త్ వన్ వచ్చేసేమో ఒక చిన్నపాటి క్యారెట్ సింబల్ ఉంటే హైలైట్ అవుతుంది కదా, అది వెజ్ సింబల్ అనుకుంటా, అంటే వెజ్జెస్ ఏమైనా కుక్ చేయడానికి, అది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసేమో పిజ్జా సింబల్, అందరికీ తెలిసిన విషయమే. మీకు ఏది హైలైట్ అవుతుందో అది మీకు ఆల్రెడీ ఆప్షన్లో ఉన్నట్టు, అది కరెక్ట్గా. ఇక్కడ మనకి ఫైనల్గా బేకింగ్ ఆప్షన్ కావాలి కాబట్టి ఇక్కడ చిన్న కప్ కేక్ హైలైట్ అవుతూ ఉంది కదా, అదే హైలైట్ అవుతుందంటే మన బేకింగ్ ఆప్షన్లో ఉన్నట్లు. అది హైలైట్ అయిన తర్వాత కింద ఓకే సింబల్ ఉంది కదా, ఓకే కొట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక టైం వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. మనకి ఆ టైము కొంచెం దాన్ని మనం మార్చుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ టైం పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువ అంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఆ పక్కన వచ్చేసి టైంలో అంటే టైం సింబల్ వచ్చేసి ప్లస్ మైనస్ ఉంది కదా, అది టైం అంటే మనకి ఎక్కువైతే ఎక్కువ పెట్టుకోవచ్చు, కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఈ పక్కన వచ్చేసి సి ప్లస్ సి మైనస్ లాగా ఉన్నాయి కదా, అదైతే మనము ఎంత వేడి పెట్టుకోవాలో అంత అన్నట్లు. మనకు ఆటోమేటిక్గా ఒక టైం ఇచ్చేసాడు కదా, నేనైతే ఆ టైం మార్చుకున్నాను. టైం ఏమో 30 minutes టైం పెట్టుకుని, వేడేమో అంటే దానికి సంబంధించిన టెంపరేచర్ ఏమో 170 degrees నేను పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు కేక్ బేక్ అయ్యే టైంలో మధ్యలో ఒకసారి తీసి ఆ కేక్ మంచిగా కుక్ అవుతుందా లేదా అని చూడాలనుకోండి. మీరు స్విచ్ ఆఫ్ చేసే పని లేకుండా అది ఆన్లో ఉన్నప్పుడే ఎట్లా ఆఫ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేనైతే లాస్ట్ ఒక 4 minutes ఉన్న టైంలోనే క్లోజ్ చేద్దాం అనిపించింది నాకు, అంటే చూడాలనిపించింది ఎలా ఉందని చెప్పేసి. ఆ ఓకే బటన్ మీద ఫింగర్ పెట్టేసి లాంగ్ ప్రెస్ మీరు కనుక చేశారంటే అది కొంచెం సేపు తర్వాత కుయిక్ అనే సౌండ్ వస్తా అది ఆఫ్ అయిపోతుంది. మీరు అట్లా కూడా అంటే మధ్యలో మీరు స్విచ్ ఆఫ్ చేసే పని లేకుండా అది ఆల్రెడీ మనకి టైం ఒకటి సెట్ అయిపోతుంది కదా, ఆ టైంలో కూడా మీకు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆ ఓకే బటన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే అది ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియో అందరికీ కాకపోయినా సరే కొంతమందికైనా యూజ్ అవుతుందనే చిన్న ఆశ. పిజన్ వాళ్ళ ఎయిర్ ఫ్రైయర్ ఎవరైనా కొన్న వాళ్ళైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. నా ఛానల్లో కేక్ని అంటే ఎట్లా బేక్ చేసుకోవాలి, పిజ్జాని కూడా ఎలా బేక్ చేసుకోవాలి, అంటే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఒక్కసారి మీకు నచ్చినట్లయితే అవి కూడా చూడండి. ఈ కేక్ అయితే మనము అవెన్లో చేస్తే ఎంత స్మూత్గా సాఫ్ట్గా వస్తుందో సేమ్ మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్న కూడా అలానే వచ్చింది. ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క కేకే కాదండి, పిజ్జా కానీ చికెన్ గ్రిల్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ సమోసాలు అట్లా చుక్క ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.